తెలంగాణ రాజకీయాల్లో కొందరు నేతలు పదవులతో వార్తల్లో ఉంటారు. మరికొందరు వివాదాలతో వార్తల్లో నిలుస్తారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినా ఏం చేస్తారు? కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటారు, లేదా వేరే పార్టీ లైన్ వెతుక్కుంటారు. కానీ ఒకేసారి వివాదాలు, సంచలనాలు, రాజకీయ దూకుడు, పార్టీ మార్పులు, కేసులు, సస్పెన్షన్లు అన్నీ కలిసి ఒకే నాయకుడు చుట్టూ తిరిగితే ఆ పేరు పైలట్ రోహిత్ రెడ్డి. ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ తాండూరులో ఆయన చేస్తున్న రాజకీయ కార్యకలాపాలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. సస్పెన్షన్ కేవలం కాగితాలకే పరిమితమైందా, లేక రోహిత్ రెడ్డి తన బలాన్ని పార్టీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారా? తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? పార్టీ సస్పెన్షన్ స్టేట్మెంట్ ఇచ్చిన తాండూరులో అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో కొందరు నేతలు పదవులు కోల్పోయిన తర్వాత కనుమరుగవుతారు. మరికొందరు పదవి లేకపోయినా ప్రభావాన్ని కొనసాగిస్తారు. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం రెండో కోవకు చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడింది, వివాదాలు వెంటాడుతున్నాయి, పార్టీ దూరం పెట్టింది. ఆయన రాజకీయంగా తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు వెళుతున్నారు. మరి ఈ దూకుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారి చూపుతుందా, లేక మరిన్ని వివాదాలకు కారణమవుతుందా? అదే ఇప్పుడు తాండూరు రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినపడగానే మొదట గుర్తొచ్చేది దూకుడు, వివాదాలు, సంచలనాలు. తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తూ వివాదాలకు కేరఫ్ అడ్రస్ అనే ముద్రను సొంతం చేసుకున్నారు. వ్యాపార నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన రోహిత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి రవాణా శాఖ మంత్రి సీనియర్ నేత మహేందర్ రెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో పెద్ద చర్చకు కారణమైన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం రోహిత్ రెడ్డి పేరును దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆయన చేసిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అధికార పార్టీ అప్పట్లో బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజకీయ డ్రామా అని విమర్శించాయి. ఏది ఏమైనా ఆ కేసు రోహిత్ రెడ్డికి అపారమైన పబ్లిసిటీ తీసుకొచ్చింది. అయితే అదే సమయంలో వివాదాల ముద్రను కూడా మరింత బలపరిచింది. ఫామ్ హౌస్ వ్యవహారం చల్లారకముందే మరోసారి ఆయన పేరు డ్రగ్స్ కేసులో వినిపించింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి రోహిత్ రెడ్డి పేరు తెరపైకి రావడం, ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించడం సంచలనంగా మారింది. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం విచారణ జరుపుతోందని ఆయన వాదించినప్పటికీ ఈ కేసు ఆయన రాజకీయ ఇమేజ్పై గట్టి ప్రభావమే చూపింది. ఇటీవల కూడా డ్రగ్స్ కి సంబంధించిన అంశాల్లో రోహిత్ రెడ్డి పేరు మరోసారి చర్చకు రావడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. ఆయన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అడిగింది. ఆ తర్వాత ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో నేతలు కొంతకాలం సైలెంట్ అవుతారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన రూటే సెపరేట్ అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం కింద పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకున్నప్పటికీ రోహిత్ రెడ్డి మాత్రం అవేమీ పట్టించుకున్నట్టే వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక సమావేశాలు, ప్రజా కార్యక్రమాలు, కార్యకర్తలతో భేటీలు, ఇలా ఎక్కడ చూసినా రోహిత్ రెడ్డి హడావిడి కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాయకుడు అదే పార్టీ క్యాడర్తో కార్యక్రమాలు నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? సస్పెన్షన్ కేవలం సాంకేతిక పరమైనదేనా, లేక అధిష్టాన నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తున్నారా, లేక తాండూరులో తన బలం ఏమిటో పార్టీ నాయకత్వానికి గుర్తు చేయడమా అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న అధిష్టానం హెచ్చరికలు పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో రివర్స్ అవుతున్నాయా అంటే అవునని అంటున్నాయి తాండూరు రాజకీయ వర్గాలు. పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ అయినప్పటికీ నియోజకవర్గంలో ఆయన మార్కు రాజకీయ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వ లేదా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం, శ్రేణుల్ని ఏకం చేయడం చూస్తుంటే క్యాడర్పై తనకున్న పట్టు నిరూపించుకునేందుకే రోహిత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
తాండూరులో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహాలపై చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో రోహిత్ రెడ్డి యాక్టివ్గా ఉండడం వెనుక రాజకీయ లెక్కలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట తెలిసిందే. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా తాను ఇంకా బలమైన నాయకుడినేనని చూపించేందుకు రోహిత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి సస్పెన్షన్ వేటు పడ్డా తగ్గేదేలే అంటున్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. పార్టీ దూరం పెట్టినా తాను మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరం కానని క్షేత్రస్థాయిలో నిరూపిస్తున్నారు. అనుచరులు భారీ క్యాడర్తో కలిసి నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి చేస్తున్న హల్చల్ అటు అధిష్టానానికి ఇటు స్థానిక ప్రత్యర్థులకు కొత్త సవాలుగా మారింది. అయితే మరోవైపు పార్టీ వర్గాల్లో కూడా అసంతృప్తి ఉందనే ప్రచారం సాగుతోంది. సస్పెన్షన్ అమల్లో ఉన్న సమయంలోనే రోహిత్ రెడ్డి కార్యకలాపాలు కొనసాగడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమా? అధిష్టానం దీనిపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా లేక పరిస్థితుల్ని గమనిస్తూ వేచి చూస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.